హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ముందుగా మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకంతా కూడా శుభం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 3-4 రోజుల్లో డిఎస్ ఫలితాలు అంటూ రావడం జరిగింది. నిన్నైతే డిఎస్ యొక్క ఫైనల్కి అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇకపై ఈ 3-4 రోజుల్లో అయితే ఫలితాలు వెల్లడించేందుకు అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అయితే ఈ పరీక్షలో మార్కులు మరియు టెట్లో వచ్చిన మార్కులు వెయిటేజ్ని కలిపి డిఎస్సి ఫలితాలు అయితే విడుదల చేస్తారు. ఆ అనంతరం జిల్లాల వారీగా మెరిట్ లిస్టును కూడా విడుదల చేస్తారు. ప్రిలిమినరీ ఈ యొక్క కీతో పోలిస్తే ఫైనల్ కీలో 109 ప్రశ్నలకు జవాబులు మార్చినట్లయితే తెలుస్తుంది. 50 ప్రశ్నలకు ఆన్సర్లు సరిగ్గా లేకపోవడంతో వాటికి మార్కులు అయితే జత చేశారు ప్రభుత్వం. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బీసీ విద్యా వ్యవసాయ కమిషన్లకు చైర్మన్ల నియామకం అంటూ రావడం జరిగింది. రాష్ట్రంలోని పలు కమిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను అయితే నియమించింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా జి నిరంజన్ని నియమించగా, విద్యా కమిషన్ చైర్మన్గా ఆక్నూరి మురళిని, వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. బీసీ కమిషన్ సభ్యులుగా రాపులు జయప్రకాష్ మరియు తిరుమలగిరి సురేందర్ మరియు బాలలక్ష్మి అయితే ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాంగ్రెస్ లో చేరిన రిజర్వ్లు వినేష్ బజరంగ్ అంటూ రావడం జరిగింది. పొగాట్కు జూలానా శాసనసభ టికెట్ అయితే ఇచ్చారు. అలాగే ఏఐకేసీ కార్యనిర్వహణ అధ్యక్షుడుగా పునియా నియామకమయ్యారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు 31 మంది అభ్యర్థులతో జాబితా అయితే విడుదల చేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏఐసిటీలో ప్రపంచ వాణిజ్య కేంద్రం అంటూ రావడం అయితే జరిగింది. విశాల కార్యాలయం నిర్మాణానికి అయితే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో WTCA ఒప్పందం జరిగింది. ఏఐ ఆధారిత కంపెనీలు రాకకు మార్గం అయితే సుగమనం అయితే అయినట్టు తెలుస్తుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అయితే ఈ యొక్క సమావేశంలో వెల్లడించారు. అయితే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యొక్క విశాల కార్యాలయం ఆఫీస్ని నిర్మిస్తామంటూ ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTCA ముందుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ HICCలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంతో WTCOతో ఏఎంఓ అయితే కుదుర్చుకుంది. అయితే ఇది 5,000 పాఠశాలలో ఏఐపై బోధన చేసే విధంగా పునరుద్ధరిస్తున్నారు. 100 స్టార్టప్ కంపెనీలకు రాయితీ తీసుకుని ఏఐ అంతర్జాతీయ సదస్సులో మంత్రి శ్రీధరబాబు అయితే తెలపడం జరిగింది. ఘనంగా ముగిసిన ఈ 2 రోజుల సమ్మిట్లో త్వరలోనే 5,000 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ పాఠ్య ప్రణాళికలను చేరుస్తామని, 100 ఏఐ స్టార్టప్లకు రాయితీ అందజేస్తామని, ఏఐ సిటీలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏఐని ప్రారంభిస్తామని ఐటీ పరిశ్రమ శాఖ అయిన మంత్రి దుద్దిల శ్రీధరబాబు అయితే ప్రకటించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ద్రావిడ్ మళ్ళీ కోచ్గా రావడం జరిగింది. టీమిండియా మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్ళీ కోచింగ్ బాధ్యతలు అయితే చేపట్టనున్నాడు. ఐపీఎల్లో గతంలో తాను కోచ్గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్కు మరోసారి అతడు సేవలు అందించనున్నాడు. 2011 నుంచి 2015 మధ్య రాజస్థాన్కి అయితే కెప్టెన్గా కోచ్గా ద్రావిడ్ వ్యవహరించాడు. మళ్ళీ ఇతను కోచ్గా అయితే నియమితులయ్యాడు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కాంతి ప్రసరణతో సూపర్ కెపాసిటర్ ఛార్జింగ్ అంటూ రావడం అయితే జరిగింది. ఇది మనకు బెంగళూరులోని IISc ఇన్స్టిట్యూట్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ విభాగం పరిశోధకులు సరికొత్త సూపర్ కెపాసిటర్ అయితే అభివృద్ధి చేశారు. దీనిపై కాంతిని ప్రసరింపజేస్తే చాలు రీఛార్జ్ అయిపోతుంది. దాంట్లో వీధి బల్బులు, వివిధ రకాల ఎలక్ట్రిక్ పరికరాల్లో ఈ సూపర్ కెపాసిటర్ని అయితే వినియోగించవచ్చని బెంగళూరు యొక్క IIScకి చెందిన పరిశోధకులు శుక్రవారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. కెపాసిటర్ అనేది విద్యుత్ శక్తిని నిల్వ చేసే పరికరం. సాధారణ కెపాసిటర్తో పోల్చితే ఎన్నో రేట్ల సామర్థ్యం కలిగిందని, సూపర్ కెపాసిటర్ అని సెల్ ఫోన్లో పవర్ చిప్గా కూడా వీటిని వాడవచ్చని అయితే బెంగళూరు యొక్క పరిశోధకులు అయితే తెలిపారు. మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం అంటూ రావడం జరిగింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్ శుక్రవారం విజయవంతంగా అయితే పూర్తి చేసింది. ఇది మనకెంతో సంతోషకరమైన వార్త. మధ్యస్థ రేంజ్ క్షిపణి అయిన అగ్ని-4ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించినట్టు అధికారులు తెలిపారు. ఇది ఒడిశాలోని చాందీపూర్ ఉంటుంది, అందులో అక్కడ నుండి అయితే ఈ యొక్క రాకెట్ అయితే ప్రయోగించారు అధికారులు తెలిపారు. భారత న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో భాగమైన స్ట్రాటజిక్ ఫోరెన్స్ కమాండ్ దీన్ని నియమించిందన్నారు. అయితే అగ్ని-4తో లక్ష్య పరిధి మరింత పెరిగిందని, 4,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను సైతం సాధించగలదని, ఇది 20 మీటర్ల పొడవున్న క్షిపణి 1000 కేజీల పేలోడ్ను మోసుకుపోగలదని చెప్పి మనకైతే తెలియజేశారు. మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇనుప ఖనిజ ఉత్పత్తి అంటూ రావడం జరిగింది. NMDC ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ 2026 నాటికి 67 మిలియన్ల టన్నుల ఇనుము ఖనిజ ఉత్పత్తి చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇనుప ఖనిజం మరియు గనుల విస్తరణ, రవాణాలపై దృష్టి అయితే పెట్టింది.
2030 నాటికి 100 మిలియన్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా ఈ సంస్థ నిర్దేశించుకుంది. అంటే 2030 నాటికి ఎలాగైనా సాధించాలి ఈ 100 మిలియన్ టన్నులని. ఆ మేరకు ఎన్ఎండిసి అయితే 2023-24 యొక్క వార్షిక నివేదిక కూడా విడుదల చేసింది. మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే శిల్పగురు అవార్డు అంటూ రావడం అయితే జరిగింది. కేంద్ర జౌళి శాఖ నిర్వహించే శిల్పగురు జాతీయ చేతి వృత్తుల అవార్డు 2023 సంవత్సరంలో పోటీలలో తోలు బొమ్మల కళాకారిణి అయిన ఆమెకు దళవాయి శివమ్మ అయితే ఈ యొక్క అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. తోలుపై రూపొందించిన శ్రీకృష్ణ చరిత్ర 7 అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండాలు భారత ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారం శిల్పగురు అవార్డుకి అయితే ఈమె ఎంపికైంది. కేంద్ర చేనేత జౌళి హస్తకళల శాఖలో ఆమెకు శిల్పగురు అవార్డును అయితే ప్రకటించింది. ఈమె ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 2019లోనే జాతీయ అవార్డు అయితే ప్రదానం చేసింది. దక్షిణ భారతదేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక మహిళ వచ్చి ఈమె. ఆమె ఎవరు అంటే మనకు చూసాంగా దళవాయి శివమ్మ. మరొక అప్డేట్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అంటూ రావడం జరిగింది. అయితే ఏమిటంటే ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అనున్నది అమెరికా యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బ్లౌటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అయితే అభివృద్ధి చేశారు. అయితే ఈ యొక్క గడియారం స్పెషల్ ఏంటంటే ఈ గడియారం అత్యంత ఖచ్చితమైన సమయాన్ని గుర్తిస్తుందంట. అంటే పరమాణువుల కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్ ఉంటాయి కదా, దాని ద్వారానే ఈ గడియారం అనేది పనిచేస్తుంది అన్నమాట. అయితే ఈ అధికారికంగా అయితే ఈ యొక్క పరిశోధకులు ఏం చేస్తారంటే అంతర్జాతీయ సమయాన్ని ప్రస్తుత అటమిక్ గడియారాల కంటే ఇది బాగా న్యూక్లియర్ గడియారం అనేది మరి ఇంత ఖచ్చితమైన సమయాన్ని చెప్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే 2024 అత్యంత వెచ్చని సంవత్సరం అంటూ రావడం అయితే జరిగింది. అయితే మనకు జనవరి నుండి ఆగస్టు మధ్య ఉంటుంది కదా, ఆ యొక్క జనవరి నుండి ఆగస్టు మధ్య ఒక 0.70 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూ వాతావరణం అనేది సంవత్సరాలు పోయే కొలది పెరుగుతూనే ఉంది, వేడెక్కుతూనే ఉందని చెప్తున్నారు. ఈ ఏడాది జనవరి ఆగస్టుల మధ్య అయితే ప్రపంచ ఉష్ణోగ్రత 1990 మరియు 2021 సంవత్సరాల సరాసరితో పోలిస్తే ఏకంగా 0.70 డిగ్రీలు పెరిగిందని అయితే చెప్పారు. ఇది గత ఏడాది ఇవే నెలల్లో పెరిగిన ఉష్ణోగ్రత కంటే ఇప్పుడు 0.23 డిగ్రీలు అధికంగా ఇంకెక్కువ ఉన్నాయి అన్నమాట. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అయితే ఈ యొక్క వివరాలను మనకు వెల్లడించిన వారు ఎవరంటే ఐరోపాకు సమ్మెకు చెందిన C3S అంటే కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వారు ఈ యొక్క వివరాలను అయితే వెల్లడించారు. ఇది ఇలాగే కొనసాగితే 2024 సంవత్సరం అత్యంత వెచ్చని సంవత్సరంగా రికార్డు నమోదు చేస్తుందని కూడా తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే 85% జిల్లాల్లోని వాతావరణ వైపరీత్యాలు అంటూ రావడం జరిగింది. IPE గ్లోబల్ అధ్యయనం అయితే వెల్లడి చేసింది. అయితే ఏమిటంటే భారతదేశంలో 85% పైగా జిల్లాలంట వరదలు, అనావశ్యక తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయని చెప్పింది. ఇది చెప్పింది ఎవరంటే IPE గ్లోబల్ ఎస్రీ ఇండియా అధ్యయనం అయితే తెలిసి చెప్పింది. గతంలో వరద పీడిత జిల్లాలుగా ఉన్నవి నేడు అనావశ్యక జిల్లాలుగా అయితే మారిపోయాయని చెప్పింది. వరదల పాలయ్యే జిల్లాలుగా మారడం 45% జిల్లాలో కనిపిస్తుంది. ఈ జిల్లాలు ఎక్కువగా కేరళ, బీహార్, త్రిపుర, పంజాబ్, జార్ఖండ్లో ఉన్నాయని చెప్పింది. 1973 నుండి 2023 మధ్య కాలంలో జరిగిన వాతావరణ వైపరీత్యాలను పరిశీలించిన పిమ్మట గడిచిన దశాబ్దంలోనే వరదలు 4 పెరిగాయని, అనావృష్టి పరిస్థితులు 2 పెరిగాయనేది అధ్యయనం చేసినట్టు తెలిపింది. తూర్పు, ఈశాన్య, దక్షిణ రాష్ట్రాల జిల్లాలు పదే వరద ఉధృతకు గురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో అయితే 60% పైగానే ఈ యొక్క జిల్లాల్లో ఏదో ఒక వాతావరణ వైపరీత్యం అయితే జరుగుతుంది. అంటే వరదలు రావడం, తుఫాన్లు రావడం, ఇలా ఏదో ఒక నష్టం జరగడం అయితే జరుగుతుంది. వరదలు తుఫాన్లు రాకపోతే ఏదో ఒక అనావృష్టి అయితే జరుగుతుంది. అంటే ఎప్పుడు ఏదో ఒకటిగా మారిపోతుంది అన్నట్టు ఈ యొక్క మన జిల్లాల్లో. అయితే భూ ఉష్ణోగ్రత 0.6 డిగ్రీ పెరగడంతో ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది వాతావరణ వైపరీత్యాలను చవిచూస్తున్నారని అధ్యయనం అయితే బృంద నాయకుడైన అవినాష్ మహతి చెప్పారు. 2036 కల్లా 147 కోట్ల భారతీయులు వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్టార్టప్లతో గ్రీన్ హైడ్రోజన్కి ఊతమంటూ రావడం జరిగింది. అయితే ఇది ఈ నెల 11 నుంచి 13 వరకు అయితే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి 120 ప్రదర్శకులు అయితే పాల్గొనున్నారు. గ్రీన్ హైడ్రోజన్పై గత ఏడాది మొదటి అంతర్జాతీయ సదస్సు తర్వాత ఈ విడత మరింత పెద్ద మొత్తంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి అయితే చెప్పారు. ఇప్పటికే 2000 మంది రిజిస్టర్ చేసుకోక 6000 వరకు రిజిస్టర్లు నమోదవుతాయని అంచనా వేసినట్లు కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 370 చరిత్ర అంటూ రావడం అయితే జరిగింది. ఆర్టికల్ 370 ఒక చరిత్ర అని దాన్ని ఎవరు కూడా పునరుద్ధరించలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే అన్నారు. దాని రద్దు కాశ్మీర్లోని అభివృద్ధి, భద్రత, సామాజిక న్యాయాల బాటలు వేసిందని కూడా చెప్పారు. అయితే ఇది పునరుద్ధరణ అసాధ్యమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే BWD స్టఫ్డ్ నేషనల్ అవార్డు అంటూ రావడం జరిగింది.
ఇతను విశాఖ జేఎండి వంశకృష్ణకు అయితే బీడబ్ల్యూ డిస్ట్రక్ట్ నేషనల్ అవార్డు అంటూ రావడం జరిగింది. 40 ఏళ్ల లోపు బిజినెస్ మ్యాన్లో సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రెన్యూర్గా నిలిచిన వంశీ. ఆయన తరపున అవార్డును అందుకున్న విశాఖ ఢిల్లీ బ్రాంచ్ మేనేజర్ ముఖేష్ సిసోడియా. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 9న బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ మీటింగ్ అంటూ రావడం అయితే జరిగింది. ఇది బీసీలకు అయితే 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ జనసమితి స్టేట్ బీసీ కోఆర్డినేటర్ జస్వంత్ కుమార్ అయితే డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 9న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే అన్ని పార్టీ నేతలతో సహా బీసీ సంఘాలు మేధావులతో రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే నిర్వహించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థలో బీసీలకు 34% ఉన్న రిజర్వేషన్ను 22% తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేసిందని అతను మాట్లాడారు. శుక్లా అన్నాడు. అయితే వేల మంది బీసీ నేతలు స్థానిక సంస్థల పదవులకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ కూలగణను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఈ మీటింగ్కు ఆర్ కృష్ణయ్య, ఎం కోదండరాంతో పాటు అన్ని పార్టీలు ఉన్న బీసీ నేతలు కూడా ప్రజా సంఘాల నేతలు అటెండ్ అవుతారని జస్వంత్ కుమార్ అయితే పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఏఐసిసి ఉత్తర్వుల ప్రకారం అందరూ ఊహించినట్లుగానే బీసీకి దక్కిన పిసిసి పీఠం అంటూ ఇక మిగిలింది కేబినెట్ విస్తరణ అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అందరూ ఊహించినట్టే బీసీ వర్గానికి పిసిసి చీఫ్ పదవిని హైకమాండ్ ఇచ్చిందని కాంగ్రెస్ హైకమాండ్ను పలుమార్లు సీఎం రెడ్డి కొనియాడారు. మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే చిప్ తయారీలోకి అదాని గ్రూప్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇజ్రాయెల్కి చెందిన టవర్ సెమీకండక్టర్తో కలిసి అదాని గ్రూప్ మహారాష్ట్రలోని సెమీకండక్టర్ ప్లాంట్ అయితే ఏర్పాటుకు సిద్ధమైంది. దీనికోసం రూపాయలు 83,947 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఆ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ విషయం తెలిపారు. ఈ ప్లాంట్కు ప్రాథమికంగా 40,000 వేపర్ల సామర్థ్యం ఉంటుందన్నారు. దీంతో పాటు విద్యుత్ హైబ్రిడ్ వాహనాల తయారీ ప్లాంట్ల నిమిత్తం స్కోడా, ఫోక్సో వ్యాగన్ కి 12,000 కోట్లు, టయోటా కిర్లోస్కర్కి 21,273 కోట్లు చొప్పున మహారాష్ట్రలో పెట్టుబడులు అయితే పెట్టనున్నారు. అయితే చీప్ ప్లాంట్ల వల్ల 15,000 ఉద్యోగాలు, ఫోక్స్ వ్యాగన్స్తో పాటు 1000 టయోటా ప్లాంట్లు, 12,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అయితే ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే విద్యుత్ కార్ల తయారీలోకి రిలయన్స్ ఇన్ఫ్రా రావడం అయితే జరిగింది. అయితే విద్యుత్ కార్లు, బ్యాటరీల తయారీకి అడుగుపెట్టే అంశాన్ని అనిల్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుపై సూచనలు ఇచ్చేందుకు చైనా విద్యుత్ వాహనాల సంస్థ BYDలో పనిచేసిన సంజయ్ గోపాలకృష్ణన్ అయితే కంపెనీ నియమించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ గోపాలకృష్ణ 2 ఏళ్లకు పైగా BYDలో పనిచేసి ఏడాది పదవి విరమణ చేశారు. BYD భారత వ్యాపారం ఏర్పాటు 3 విద్యుత్ వాహనాలను విడుదల చేసింది. డీలర్షిప్ నెట్వర్క్ నెలకొల్పడంతో ఆయన కీలక పాత్ర పోషించారు. తొలి విడతల్లో ఏడాదికి 2,50,000 గాను, తదుపరి కొన్నేళ్లకు 7,50,000 గాను వాహనాలు సామర్థ్యంతో విద్యుత్ వాహన ప్లాంట్ల ఏర్పాట్లు అయితే వీరు అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ కూడా రిలయన్స్ ఇన్ఫ్రా నియమించుకుందని విశ్వసనీయ వర్గాలు అయితే తెలిపాయి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పారాలింపిక్స్లో మరో గోల్డ్ అంటూ రావడం జరిగింది. పారాలింపిక్స్లో ఇండియాకు మరో స్వర్ణం పతకం అయితే లభించింది. శుక్రవారం జరిగిన మెన్స్ హై జంప్లో T64 ఫైనల్లో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి 2.8 మీటర్ల ఎత్తు నుంచి దూకి బంగారు పతకం అయితే సాధించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.